ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మహేశ్వరుడి మహిమలను అనుభవంలోకి తెచ్చుకోవటం, ఆస్వాదించడం తప్ప ఆ మహాదేవుని తత్వాన్ని మానవ మాతృలెవరూ చెప్పలేరు. ఆ దేవదేవుడి లీలా విశేషాలను అర్థం చేసుకోవటమే తప్ప ఎవరూ అంచనా వేయలేరు. అలాంటి ఆ స్వామి కొలువైన ప్రాచీనమైన ఆలయాలు కన్నడ నేలపై విసిరిన కలువల మాదిరిగా కనిపిస్తాయి. ఇక్కడి కమ్మసంద్రలో కోటిలింగేశ్వరుడిగా ఆ స్వామి కొలువైన క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. కర్ణాటక చరిత్రను ఒకసారి పరిశీలిస్తే మొదటి నుంచి కూడా ఇక్కడ శైవక్షేత్రాలు ఎంతో వైభవంగా వెలుగొందుతాయనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రాచీనమైన ఆలయాలు భక్తులపై ప్రభావం చూపితే మహాభక్తులైన వారు ఆ తరువాత తరాలను ప్రభావితం చేస్తూ వెళ్లారు. అలా భక్తుల కారణంగా వెలుగులోకి వచ్చిన ఆలయాలలో కోలార్ జిల్లా పరిధిలోని కోటిలింగేశ్వర ఆలయం ఒకటిగా తన ఘనతను చాటుకుంటోంది. జగత్తు అంతా ఈశ్వరుడై ఉన్నాడు. జగత్తులోని ప్రతి జీవి ఈశ్వర అధీనమై ఉంది. అందుకే ఆయన జగదీశ్వరుడు. అలాంటి ఆ స్వామి క్షేత్రాలు అనేక ప్రదేశాలలో విరాజిల్లుతున్నాయి. సాధారణంగా శివాలయాలలో గర్భాలయంలో ఒక శివలింగం దర్శనమిస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాంగణంలో 1-2 శివలింగాలు కనిపించడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అడుగడుగునా శివలింగాలే, ఆలయమంతా శివలింగాలే అయితే అది తప్పకుండా కోటిలింగేశ్వర క్షేత్రమే అవుతుంది. అక్షరాయ నమః ఆద్యంతరహితాయ నమః ఇందీవరదళశ్యామాయ నమః ఈశ్వరాయ నమః ఉపకారప్రియాయ నమః ఋగ్యజుస్సామసంభూతాయ నమః ఋకారమాతృకావర్ణరూపాయ నమః లుహ్రతాయ నమః ఓం అక్షరాయ నమః. కొన్ని శైవక్షేత్రాలలో ఉపమందిరాలలో కూడా శివలింగాలే పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాయి. అయితే అలాంటి శివలింగాలు వేలుగా, లక్షలుగా బారులు తీరి కనిపిస్తే ఆశ్చర్యపోని వారంటూ ఉండరు. అన్ని ప్రాంతాలలోని శివలింగాలు ఆతిథ్యానికి వచ్చినట్టుగా అనిపించే తీరు విస్మయుల్ని చేస్తుంది. కమ్మసంద్రలోని ఈ క్షేత్రం ఇప్పుడు ఓ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమని చెప్పాలి. కోలార్ ప్రాంతం కూడా అనేక చారిత్రకపరమైన ఆనవాళ్లను మన ముందు నిలుపుతుంది. పశ్చిమ గాంగులు ఈ ప్రాంతాన్ని చాలా కాలం పాటు పరిపాలించారు. వారి పాలనా కాలంలో ఈ ప్రాంతం ఆధ్యాత్మికపరమైన వైభవాన్ని చూసింది. ఒకప్పుడు ఇది అవంతిక పేరుతో వెలసిల్లింది. పరశురాముడు కార్తవీర్యార్జునుడితో ముడిపడిన ఈ ప్రాంతం కార్తవీర్యార్జునుడి మరణం తరువాత కోలాహలగా పిలువబడింది. ఆ తరువాత కాలంలో కోలారుగా మారిందని చెబుతారు. అలాంటి ఈ కోలార్ ప్రాంతంలో కోలారమ్మ, సోమనాథేశ్వర, ఉత్తమేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందినవిగా కనిపిస్తాయి. ఆ ఆలయాల తరువాత అత్యధిక మంది భక్తులు దర్శించుకునే క్షేత్రంగా కోటిలింగేశ్వర కనిపిస్తుంది.
ఈ ఆలయ నిర్మాణం వెనుక మహారాజులు లేరు, వందల ఏళ్ల చరిత్ర లేదు. అయినా ఈ ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. అందుకు కారణం అసమానమైన భక్తి, అనితర సాధ్యమైన అంకితభావమనే చెప్పాలి. సాధారణంగా ఏదైనా ప్రాచీన కాలం నాటి శివాలయానికి వెళితే ప్రాకారానికి మధ్య గల ఇతర నిర్మాణాలను దాటుతూ వెళ్లవలసి ఉంటుంది. కానీ ఇక్కడి కోటేశ్వరలింగాన్ని దర్శనం చేసుకోవాలంటే వరుసలుగా ఉన్న లక్షలాది శివలింగాలను దాటుతూ వెళ్లవలసి ఉంటుంది. ఇక్కడి ప్రాంగణంలోని మహాలింగం ఆదేశం మేరకు ఇతర ప్రాంతాల నుంచి శివలింగాలు తరలివచ్చినట్టుగా అనిపిస్తుంది. శివలింగాలు పెద్ద సంఖ్యలో కనిపించే క్షేత్రాలు చాలా తక్కువనే చెప్పాలి. ఆ క్షేత్రాలలో ఒకే శివలింగంలో అనేక సూక్ష్మ శివలింగాలను మలచడం, 1000 శివలింగాలను ఒకే శివలింగంగా ఆవిష్కరించడం మనకు కనిపిస్తుంది. కానీ ఈ క్షేత్రంలో అలా కాదు. చాలా వరకు ఏ శివలింగానికి ఆ శివలింగం ప్రతిష్ఠించినట్టుగా ఉంటుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిట్టగోడలపై కొన్ని, ప్రత్యేకమైన వేదికలపై మరికొన్ని శివలింగాలను ప్రతిష్ఠించడం ఇక్కడ చూడవచ్చు. జగతి నీదే జన్మ నీదే జగదానంద, ఆట నీదే పాట నీదే ఆత్మానంద. నిసరి సరిగా అమరిస నిసరిస దని పమ కమరిస ఆనంద పరమానంద పరమానంద. కోటిలింగేశ్వరుడి ఆలయ ప్రాంగణములోకి అడుగు పెడితే ఎటు చూసినా శివసముద్రం మాదిరిగానే కనిపిస్తుంది. ప్రధానమైన దైవంగా కోటిలింగేశ్వరుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకి చెందిన భక్తులు ఇక్కడి స్వామివారిని విశ్వసిస్తూ ఉంటారు. ఆ స్వామిని దర్శించుకోవటానికి తరలి వస్తూ ఉంటారు. 3 అంతస్తుల రాజగోపురాన్ని కలిగిన ఈ ఆలయంలో ప్రధాన దైవంగా కోటిలింగేశ్వరుడు పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. గర్భాలయంలో దివ్యలింగం భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. వివిధ రకాల పూలమాలికలతో ఈ దివ్యలింగాన్ని అలంకరిస్తూ ఉంటారు. ఆరంభంలో ఇది మంజునాథ ఆలయంగానే పిలువబడిందని, ఆ తర్వాత కాలంలో ఇది కోటిలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిందని అంటారు. ఈ ఆలయ నిర్మాణం 1978లో మొదలయ్యింది. శివభక్తుడైన సాంబశివమూర్తి ఈ ప్రదేశంలో శివాలయాన్ని నిర్మించాలనే బలమైన సంకల్పంతో రంగంలోకి దిగుతారు. ముందుగా ఆయన ఇక్కడ మంజునాథ స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కాలంలో పంచలింగాలను, 101 లింగాలను, 1001 లింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్లారు. ఈ ప్రదేశాన్ని కోటిలింగ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచన అప్పుడే ఆయనలో బలపడుతుంది. అప్పటి నుంచి ఆయన ఈ ప్రదేశంలో భక్తులు కూడా శివలింగ ప్రతిష్ఠ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దేవస్థానం వారికి తగినంత రుసుము చెల్లించి ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించవచ్చు. ప్రతిష్ఠకు సంబంధించిన శివలింగాలను ఎక్కువగా సేలం నుంచి తెప్పిస్తారు. సాంబమూర్తి వారసులు తమ తండ్రి కోరికను నెరవేర్చడం కోసం ఈ క్షేత్రాన్ని కోటిలింగాల క్షేత్రంగా తీర్చిదిద్దడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రదేశంలో కోటిలింగాలను ప్రతిష్ఠించాలనే సంకల్ప బలం బలపడిన తరువాతనే ఇక్కడి స్వామివారికి కోటిలింగేశ్వర అనే పేరు వచ్చిందని అంటారు. ఇంతవరకు 30 లక్షల శివలింగాలకు పైగా ప్రతిష్ఠించడం జరిగింది. శివలింగ ప్రతిష్ఠ వలన అనేక జన్మలుగా పేరుకుపోయిన పాపాలు నశిస్తాయి, దోషాలు శాపాలు తొలగిపోతాయి, ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సకల జీవముల మదిని దీపమై జగములేలెదవు సర్వేశ సురగంగవర్ధ ఘన జటాజూట ప్రణవార్ధ రూప శృతి సంచారా తవ చరణ పద్మముల సేవనాదనుచు శరణు కోరితిని భూతేశ చిరుమందహాస హిమ శైలవాస గిరిజార్ధ దేహ జన సమ్మోహ శివ పూజలేమియు తెలియని మాపై కరుణ చూపరా ఆత్మేశ నిను కనుల చూసిన నరులకు లేదు జనన బంధము విశ్వేశ నీ త్రినేత్రమీ మనస్సుగా మనిషికి జ్వలించురా చలించగా నిలుపగ త్రికాలము లయించురా తెరువగా అనంతమై సృజించురా స్థిరముగ నదులకు జరులకు నడకలు శివుడని గ్రహముల కతులకు ఇరుసే హరుడని ఋతువుల మార్పుకు హేతువు భవుడని తెలిసిన మనుజుని జన్మము ధన్యమురా. ఇక
ఇక జీవితాన్ని తరింపచేసే శక్తి శివలింగ ప్రతిష్టకు ఉంది. శివలింగాన్ని ప్రతిష్ఠ చేసే అవకాశం అంత తేలికగా వచ్చేది కాదు. చాలా తక్కువ క్షేత్రాలలో మాత్రమే ఇలాంటి ఒక ఏర్పాటు కనిపిస్తుంది. శివలింగాల ప్రతిష్ఠ ఆలయ విస్తీర్ణంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు ఇక్కడ ఈ ఆలయం కోసం 15 ఎకరాలు కేటాయించారు. అందువలన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేసి వెళుతుంటారు. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవవేరీ భాంకారం హృదయ శంఖ హూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజేహం. ఈ ఆలయానికి ప్రధానమైన ఆకర్షణ మహాలింగం అయితే మరో ఆకర్షణ మహానందీశ్వరుడనే చెప్పాలి. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే అందరి చూపులను ఇవి కట్టిపడేస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా ఈ మహాలింగం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కోటిలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఎటువైపు చూసినా అప్పటికప్పుడు అక్కడికక్కడే శివలింగాలు పుట్టుకొస్తున్నాయేమో అని అనిపిస్తుంది. ఆలయమంతటా ప్రవహిస్తున్నాయేమో అనే భావన కలుగుతుంది. ఇక్కడ 108 అడుగుల ఎత్తుగల మహాశివలింగం ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఇంతటి ఎత్తైన శివలింగం మరొకటి లేదని చెబుతారు. ఈ శివలింగ సన్నిధిలోని స్ఫటికలింగానికి అనునిత్యం అభిషేకాలు జరుపుతారు. ఈ మహాలింగానికి ఎదురుగా మహానందీశ్వర విగ్రహం కనిపిస్తుంది. 32 అడుగుల ఈ బసవన్న విగ్రహం ఔరా అని అనిపించక మానదు. 1995లో వీటి నిర్మాణం జరిగిందని చెబుతారు. మహాశివరాత్రి పర్వదినం రోజున కార్తీక మాసంలోనూ ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు, విశేషమైన సేవలు జరుగుతాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. శంభో శివ శంకర చంద్రశేఖర వసీకర పంచవక్త్ర మహాశివారారా ఉగ్రనేత్ర జటాధర కైలాసవాసా దిగంబర చైతన్యమూర్తి సదాశివారారా కావేశానీకరమీరా వామదేవా వరమీరా ఢమ 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 ఢమరుకనాదం కురిచేరా ఆకాశ గంగే ఉప్పొంగాలో కేశని వేదిగిరారా పరమేశ పామరులను కనరారా శంభో శివ శంకర చంద్రశేఖర వసీకర పంచవక్త్ర మహాశివారారా ఉగ్రనేత్ర జటాధర కైలాసవాసా దిగంబర చైతన్యమూర్తి సదాశివారారా. ఈ ఆలయ ప్రాంగణంలో నాగలింగ వృక్షం ఉంది. పరమేశ్వరుడు ఒకానొక సందర్భంలో తనపై శనైశ్చరుడు ఎలాంటి ప్రభావం చూపలేడని నారద మహర్షితో అంటాడు. దాంతో తానేమిటనేది శివయ్యకు తెలియాలని శనైశ్చరుడు నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు శనైశ్చరుడు చెప్పిన సమయానికి ఆయనకు అందుబాటులో లేకుండా ఉండాలనే ఉద్దేశంతో నాగలింగ వృక్షంలో దాక్కుంటాడు. సాక్షాత్తు విశ్వేశ్వరుడికి ఆశ్రయం ఇచ్చిన వృక్షంగా నాగలింగ వృక్షానికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఏర్పడింది. అందువలన ఈ ప్రాంగణంలోని నాగలింగ వృక్షానికి భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. తమ మనసులోని ధర్మబద్ధమైన కోరికలు స్వామికి చెప్పుకుంటారు. తమ కోరికను నెరవేర్చే విషయాన్ని గుర్తు చేయడానికి అన్నట్టుగా ఈ వృక్షానికి రక్ష కడుతుంటారు. తమ కోరిక నెరవేరిన తరువాత వచ్చి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. పిండ భాస్వద్ బ్రహ్మాండ బాండనాదలయద్ బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం వర్ణరహిత వర్గమధిత లలిత లలిత భావలులిత భాగ్య రచిత భోగ్య మహిత వసుదైక కుటీరం కామిదార్థ బంధురం కళ్యాణ కందరం సద్గుణైక మందిరం సకల లోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం త్రియక్షరం అక్షరం భజే.
కోటిలింగేశ్వర క్షేత్రంలో ఎటువైపు చూసినా శివలింగాలే కనిపిస్తాయి. మానవాళిని ఉద్ధరించడానికి ప్రతి రాయి శివలింగంగా మారిపోయిన భావన కలుగుతుంది. ఆరు బయట దర్శనమిచ్చే శివలింగాలతో పాటు ఇక్కడ మనకి అనేక ఉపాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. కోటిలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఇక్కడి ఉపాలయాల దిశగా కదులుతారు. శివుడు శుభంకరుడు, మంగళకారుడు, ఐశ్వర్యకారకుడు. అలాంటి ఆ స్వామి కొలువైన ఈ క్షేత్రంలో అనేక ఉపాలయాలు కనిపిస్తాయి. శివపార్వతులతో పాటు ఇక్కడ సరస్వతీదేవితో కూడిన బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి సమేతుడైన నారాయణుడు ప్రత్యేకమైన మందిరాలలో అలరారుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే త్రిమూర్తుల దర్శన భాగ్యాన్ని ఒకే చోట కలిగించే క్షేత్రంగా ఇది ఒక అరుదైన స్థానంలో కనిపిస్తుంది. అన్నపూర్ణేశ్వరి, సంతోషిమాత, కన్యకా పరమేశ్వరి అమ్మవార్లు ప్రత్యేకమైన మందిరాలలో కొలువై తమ పాదాలను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తూ కనిపిస్తూ ఉంటారు. ప్రతి అమ్మవారి మూర్తి దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ ఉంటుంది. మంగళ, శుక్రవారాలలో ఈ మందిరాల సన్నిధిలో మహిళా భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. నవరాత్రులలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఒకవైపున వెంకటేశ్వర స్వామి మందిరం, మరోవైపున సీతారామ లక్ష్మణుల మందిరం ఉపాలయాలుగా కాకుండా ప్రధానమైన మందిరంతో సమానంగా వైభవాన్ని వెదజల్లుతూ కనిపిస్తాయి. వివిధ రకాల పూలమాలికలతో అలంకరించబడిన నిలువెత్తు వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళమూర్తిని చూసి తీరవలసిందే. ఇక సీతారామ లక్ష్మణుల మందిరం కూడా సౌందర్య శోభను ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఈ వరుసలో మనకు పాండురంగస్వామి మూర్తి కూడా కనిపించడం విశేషంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికత పరంగా మహారాష్ట్రను తరింపచేసిన కరుణాంతరంగుడు పాండురంగడు. తన పాదాలను ఆశ్రయించిన భక్తులకు మోక్షాన్ని ప్రసాదించిన కామధేనువు పాండురంగడు. అలాంటి ఆ స్వామి మూర్తిని ఇక్కడ చూస్తుంటే ఆయన లీలా విశేషాలు ఒక మనోహర మాలికగా కనుల ముందు కదలాడుతూ ఉంటాయి. ఇదే వరుసలో కనిపించే పంచముఖ గణపతిమూర్తి, పంచముఖ హనుమంతుడు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగానే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆటంకాలు లేని విజయాలను అందించడంలో గణపతి ప్రధానమైన పాత్ర వహిస్తాడు. సాధారణ మానవుల మొదలు ఇంద్రాది దేవతల వరకు ఆ స్వామి అనుగ్రహం కోసం వేచి ఉండవలసిందే. గణనాయకుడు, ఘననాయకుడు అయిన ఆ స్వామి గజముఖ గణపతిగా, లక్ష్మీ గణపతిగా, సిద్ధి గణపతిగా, బుద్ధి గణపతిగా, చింతామణి గణపతిగా 5 ముఖాలతో తన భక్తులను అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. ఇక పంచముఖ హనుమంతుడు చాలా క్షేత్రాలలో కనిపిస్తూ ఉంటాడు. పంచముఖాలు 5 రకాల శక్తులకు ప్రతీకలుగా చెబుతుంటారు. మైరావణుడి చెర నుంచి రామలక్ష్మణులను కాపాడడం కోసం మొదటిసారిగా హనుమంతుడు పంచముఖాలతో కూడిన రూపాన్ని పొందినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కాలంలో విభీషణుడి తనయుడైన నీలుడు పంచముఖ హనుమ దర్శనం కోసం తపస్సు చేసి ఆ స్వామి సాక్షాత్కారాన్ని పొందినట్టుగా చెబుతారు. ఇలా ఈ ప్రాంగణంలో ఉపాలయాలు అలరారుతూ ఉంటాయి. ఏ మందిరాన్ని చూసినా వైభవానికి ఎంతమాత్రం తగ్గకుండా ఉంటుంది. హరిహరులకు, శక్తి దేవతలకు సంబంధించిన మందిరాలు కొలువై ఉన్న కారణంగా ఆయా దేవతలకు సంబంధించిన విశేషమైన రోజులలో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే నిత్యాన్నదానంతో పాటు దేవస్థానం తరపున అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఎన్ని జన్మల ఫలమిది, ఎన్ని తపస్సుల వరమిది, అన్నపూర్ణాదేవి ప్రియముగా అరముత్తలు చేసి పెడితే ఆరగించే ఆది భిక్షువు ఆడుకొను ఆటే ఇది, ఆడుకొను ఆటే ఇది, భక్తుడే ఆడించినట్టు ఆడుతున్నాటిది, ఆడుతున్నాటిది. కోటిలింగేశ్వర ఆలయం తలుపులను ఉదయం 5 గంటలకు తెరుస్తారు. రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి కోలార్కి బస్సులలో చేరుకోవచ్చు. కోలార్ నుంచి కమ్మసంద్రకి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. 15 ఎకరాలలో నిర్మితమైన ఆలయాల సముదాయం ఇది. అడుగడుగున భక్తిభావ పరిమళాలను వెదజల్లే ఆధ్యాత్మిక ప్రపంచం ఇది. లక్షలాదిగా ప్రతిష్ఠితమైన ఇక్కడి శివలింగాలు అడుగడుగున పలకరిస్తున్నట్టుగా, పుణ్యరాశిని ప్రసాదంగా పంచుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటి ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రయాసనాథ శంభో కైవల్యదాత శంభో, ప్రయాసనాథ శంభో కైవల్యదాత శంభో. విషాగ్ని నుండి విశ్వమును కాపాడిన వీరభద్ర, విచారమును బాపి
వికాసమందించవయా విభోరుద్రా విషాగ్ని నుండి విశ్వమును కాపాడిన వీరభద్రా విచారమును వాపి వికాసమందించవయా విభోరుద్రా నిప్పునొసట నిలిపి నిర్మలత చూపే దేవదేవా నీ నిబ్బరము నిశ్చలత మాకీయవయా భవా నీ నిబ్బరము నిశ్చలత మాకీయవయా భవా మహాదేవ మాధవ మహానుభావ మా ఇంట వెలుగు నింపవయ సాంబ సదాశివ మహాదేవ మాధవ మహానుభావ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.